విజయవాడ వరద బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన వస్తోంది. ఆహారం, తాగునీరు, మందులు సమకూరుస్తున్నారు దాతలు ఇస్తున్న ఆహార పదార్థాలు, మందులు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకుంటున్నాయి. స్టేడియం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు ఆహారాన్ని అధికారులు తరలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబుకు బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. పూర్తి స్థాయిలో సాయం అందడం లేదని అన్నారు. దీంతో చర్యలు తీసుకున్న సీఎం అన్ని ప్రాంతాలకు ఆహారం అందించేలా అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం చంద్రబాబు పిలుపుకి అనూహ్య స్పందన వస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితుల్ని ప్రభుత్వంతో పాటు దాతలు కూడా ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపుకు అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆహారాలు, అదేవిధంగా మందులు, మిగతా మంచినీళ్లు, ఇతర కావాల్సినటువంటి బిర్యానీ కానీ పులిహార కానీ స్వచ్ఛందంగా లక్షలాది రూపాయల వ్యయంతో స్వచ్ఛందంగా తయారు చేసుకొని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వచ్చి ఇక్కడ అందజేస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా లారీల ద్వారా ఆహారాన్ని, ఇతర మంచినీళ్ళని, ఇతర కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా అందజేస్తా ఉన్నారు. ఇక్కడ దీనికోసంగాను ప్రత్యేకంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా వీటి పర్యవేక్షణ కోసం, వీటి వచ్చేటటువంటి దాతల నుంచి వచ్చేటటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో, ఆహార పదార్థాలు కానీ, మందులు కానీ, మిగతా అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా స్వీకరించి ఇక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకి, ముఖ్యంగా బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో అటు సింగనగరు, పాయకాపురం, గుణదల, అదేవిధంగా మధురా నగర్, అదేవిధంగా కండ్రిక, గొల్లపూడి, విద్యాధరపురం, మొత్తం ఆయా ప్రాంతాలకన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచే ఆహారం కానీ, మందులు కానీ, మంచినీళ్ళు కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే తరలించేటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా నలుమూలల నుంచి కూడా ఒకవైపు ఆర్థిక సహాయం, ముఖ్యమంత్రి సహాయ నిధికి లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం చేసేవారు ముందుకొచ్చి విరాళంగా వారి ఉదారతను చాటుకుంటుంటే, మరొక వైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నార్తులను ఆదుకోవడం కోసం మంచినీళ్ళు కూడా లేకుండా ఉన్నా కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణంలో రాష్ట్ర నలుమూల నుంచి ఇదొక పుణ్యకార్యంగా భావించి, ఇదొక పవిత్రమైనటువంటి బాధ్యతగా భావించినటువంటి దాతలు పెద్ద ఎత్తున ఇక్కడ చూడొచ్చు. మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బస్సుల ద్వారా తీసుకొస్తా ఉన్నారు, లారీల ద్వారా, ట్రక్కుల ద్వారా పెద్ద ఎత్తున ఈ ఆహార పదార్థాలు, మంచినీళ్లు, మిగతా అన్ని రకాల కావాల్సినటువంటి వారికి ఏవైతే కావాలో పులిహార కానీ, అదేవిధంగా బిర్యానీ కానీ వారు స్వచ్ఛందంగా తయారు చేయించి మరి ఇక్కడికి తీసుకొచ్చి సకాలంలో అందజేసేటువంటి ప్రక్రియను చేపడతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మొత్తం విజయవాడ బుడమేరు ప్రాంతంలో దాదాపు 2,75,000 మంది బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరికి కావాల్సినటువంటి ఆహారాన్ని, వారికి కావాల్సినటువంటి మంచినీరుని ఉచితంగా ఆయా ప్రాంతాలకి తరలించేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఆయా ప్రాంతాలకు కావాల్సినటువంటి అత్యవసరమైన మందులు కూడా డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతాలకు చేరవేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి ఇప్పటికే నిన్న ఈరోజు దాదాపు 5-6 సార్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళారు. ఆ ప్రాంతాల్లో వరదలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి ఆ బాధితుల్ని స్వయంగా పరామర్శించారు. అక్కడ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు, వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఇబ్బందులు, వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను స్వయంగా ముఖ్యమంత్రి చూసి వచ్చి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘమైనటువంటి సమావేశం నిర్వహించడం, వారికి పలు ఆదేశాలు జారీ చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు విజయవాడ కేంద్రీకృతమయ్యి అటు సచివాలయ వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ విజయవాడలో కేంద్రీకృతమై విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఇప్పుడు పెద్ద రాష్ట్ర సచివాలయంగా మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. దీన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలకు వచ్చేటటువంటి ఉచితంగా అందుతున్నటువంటి ఆహారం కానీ, అదేవిధంగా మంచినీళ్ళు కానీ క్షేత్రస్థాయి
సైట్లో వెళ్ళట్లేదు అనేటటువంటి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యేని బాధ్యులను చేశారు, ఒక్కొక్క డివిజన్కి ఒక ఐఏఎస్ అధికారిని బాధ్యులను చేసి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా ఆహార పదార్థాలు, అదేవిధంగా మంచినీళ్ళు, మిగతా అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిని కూడా అందించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. చాలా వేగంగా ఆ సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకి కొద్దిసేపటి కూడా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా జక్కంపూడి, అదేవిధంగా గొల్లపూడి ప్రాంతాలకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ కొంతమంది ఫిర్యాదులు చేసిన తర్వాత వెంటనే తక్షణమే ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి కొన్ని వాహనాలను ఆ ప్రాంతాలకు తరలించేటటువంటి ప్రక్రియ చేపట్టారు. ఆ బోట్ల ద్వారా కొన్ని ప్రాంతాలకి, హెలికాప్టర్ల ద్వారా కొన్ని ప్రాంతాలకైతే మామూలు వాహనాల ద్వారా వెళ్ళేటటువంటి ప్రక్రియ చేపట్టారు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన 24 గంటల్లోనే వాటన్నిటి కూడా నెరవేర్చేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. మరొక వైపు ప్రకాశం బ్యారేజ్ వరద అయితే చాలా వరకు తగ్గిపోయింది. 7,27,000 క్యూసెక్లకి ఇప్పుడు పరిమితమైంది. అదే నిన్న ఈ సమయానికల్లా 11,47,000 క్యూసెక్లు ఉన్నటువంటి వరద నీరు క్రమేపీ తగ్గినటువంటి నేపథ్యంలో బెజవాడ వాసులు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు బుడమేరు వరద తాకిడి కూడా కొంతమేర తగ్గుముఖం పడతా ఉంది. ముంపును గురైన ప్రాంతాలన్నీ కూడా కొద్దిగా వరద ముంపు నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక 24 గంటల వర్షాలు లేకపోయినా, మరొక 24 గంటల పాటు ఎగువ ప్రాంతం నుంచి వరదలు రాకపోతే దాదాపు అటు సింగనగరు, పాయకాపురం ఆయా ప్రాంతాలు ఏవైతే బుడమేరు ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎన్యూమరేషన్ ఇప్పటికే జరుగుతూ ఉంది. ఆ ప్రతి ప్రాంతానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4,000 మంది పారిశుద్ధ్య కార్మికులు కూడా విజయవాడ నగరానికి రప్పిస్తుంది మున్సిపల్ శాఖ. అదేవిధంగా 63 మంది అధికారుల్ని ఆయా ప్రాంతాలకు కూడా ప్రత్యేక అధికారులుగా పారిశుద్ధ్య పనులన్నీ కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. దీంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం, మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా ఇదే పనిలో పూర్తి స్థాయిలో రయ్యంబాగులు కష్టపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా ఒకవైపు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేయటం, మరొక వైపు బాధితులకి అండగా ఉంటానని వారికి ప్రత్యక్షంగా వారికి చేరువయ్యి వారికి భరోసా ఇచ్చేటటువంటి ప్రక్రియ చేపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఇంత విశేషమైన కృషి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు వస్తూ ఉన్నాయి, ఆహార పదార్థాలు వస్తూ ఉన్నాయి, మంచినీరు వస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి ఆహార పదార్థాలని ఈ రోజున మొత్తం విజయవాడ నగరానికి వస్తూ ఉంది. ఆయా ప్రాంతాలు ఎక్కడైతే హెల్ప్ లైన్ క్రియేట్ చేశారు, ఆ హెల్ప్ లైన్కి వచ్చిన మరుక్షణమే ఆ ప్రాంతానికి ఆహారం ఎక్కడైతే అందలేదో ఆ ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో వచ్చిన ఫోన్ కాల్ వచ్చిన మరుక్షణం ఆ ప్రాంతానికి ఆహార పదార్థాలు, మంచినీళ్ళు అందించే ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 77 వైద్య ఆరోగ్య శాఖ 77 వైద్య శిబిరాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుతాము. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పూర్తి స్థాయిలో భరోసా ఇస్తాము. ఇంకొక 24 గంటలు గడిస్తే దాదాపు ప్రమాదం నుంచి పూర్తి స్థాయిలో బుడమేరు ప్రాంత వాసులు కూడా బయటపడినట్లేని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాల పట్ల పూర్తి స్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఆయా ప్రాంతాలకు తరలి వెళ్ళేటటువంటి ఆహార పదార్థాలు, మంచినీళ్ళు కూడా పెద్ద మొత్తంలో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అసంతృప్తులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా సర్దుబడిగేటటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్. వరద బాధితుల సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. బాధితులకు ఆహారం అందించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లు తెప్పించామని తెలిపారు. 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించామని, ట్రాక్టర్లు, ప్రొక్లైన్లు, బోట్లు వాడుతున్నామని వివరించారు. మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. అత్యవసర వేళల్లో అధికారులు సర్వశక్తులు వడ్డీ పనిచేయాలని, సరిగా పనిచేయని అధికారుల విషయంలో సహించేది లేదని స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తక్షణ సహాయం అందించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించాం. వీళ్ళందరిపైన డివిజన్కి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టాం. 32 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పటికి 10 జిల్లాల నుంచి దగ్గర 9-10 జిల్లాల నుంచి ఫుడ్ కూడా తయారు చేసి వీలైతే ఎయిర్ లిఫ్ట్ కానీ
దగ్గరుంటే ట్రాన్స్పోర్టేషన్ తెప్పిస్తున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రికి డిన్నర్కి కానీ 3 సార్లు సర్వ్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా పెట్టుకున్నాం. ఒకే ఆదేశం ఇచ్చాను, లాస్ట్ మైల్లో ఉండే లాస్ట్ పర్సన్కి ఇది చేరాలి. ఏ విధంగా చేరుస్తారో నాకు అనవసరం, ఆర్గ్యుమెంట్స్ లేవు. నో క్వశ్చన్ ఆఫ్ టాలరెన్స్ ఆల్సో. ఇట్ ఈజ్ ఎన్ ఎమర్జెన్సీ. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు ఒడ్డి, అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మైల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు ఎవ్వరు సరిగా పని చేయలేదు అని కన్ఫర్మేషన్కి వస్తే యాక్షన్స్ తప్ప ఇంకేముండవు. అది యాక్షన్స్ కూడా డ్రాస్టిక్గా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి. రైజ్ టు ద అకేషన్. మానవతా దృక్పథంతో పనిచేయండి. ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తీసుకుందాం. మళ్ళీ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకుందాం. మనం ఉండేది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు ఒడ్డి వాళ్ళకి సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీనమేషాలు లెక్క చేయడం మాత్రం మంచిది కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాత్రి ఎవ్రీడే రాత్రి 9 గంటలకు నేను రివ్యూ చేసుకుంటున్నాను. అంతవరకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాను కంట్రోల్ రూమ్ నుంచి. పెరాలిసిస్ వచ్చింది. 5 సంవత్సరాలు పనిచేయడం మానేశారు. నేను ఇంకా ఏం చేయాలో నాకు కూడా తెలియని పరిస్థితికి వచ్చా ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఒక ఆఫీసర్ సస్పెండ్ చేశారు. జక్కంపూడిలో ఒక ఆఫీసరు సరిగా తీసుకపోతే మార్నింగ్ అప్పుడే సస్పెన్షన్ అయ్యింది. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేశాను. ఇంకెవరిని నేను ఉపేక్షించను. మంత్రులు కూడా సరిగా చెప్పది చేసిన పని చేయకపోతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటా. ఎవరన్నా ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకి ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దానికి సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది?